ఒక్క బస్సులో 80 మంది, అందులో ఇద్దరు పురుషులు, మిగతా వాళ్ళంతా మహాలక్ష్ములే. ఇద్దరికి తప్ప అందరికీ ఫ్రీ టికెట్. సిచ్యువేషన్ ఇలా ఉంటే మేము రెవెన్యూ ఎక్కడి నుంచి తేవాలంటున్నారు కండక్టర్లు. జర మాకు టార్గెట్లు పెట్టకండి సారు అని అధికారులను వేడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో అందరూ ఆడవాళ్లే నిండిపోతే ఆదాయం ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందన్నది కండక్టర్ల ప్రశ్న. పాపం వారి ఆవేదనలో కూడా అర్థముందిగా. ఆర్టీసీ కష్టాలు చూడాలంటే ముందు ఈ వీడియో చూడాల్సిందే. ఇద్దరు మగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లు మీ సేని తిరుపతి. బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. అమ్మా మొగలో ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలోనా ఒక్కని 80 మందిలో నువ్వు తాత ఆయన మొగాడే. ఈ ఇద్దరు మగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లు మీ సేని తిరుపతి.